క్లాస్లో మనం లైన్ ప్యాటర్న్ తో వచ్చేటువంటి లెటర్స్ రాసుకున్నాం. మనం ఈ కర్వ్ ప్యాటర్న్ తో వచ్చేటువంటి లెటర్స్ గ్రాఫాలజీ ప్రకారం మనం చేస్తాం. ఫస్ట్ మనం బి రాసుకునేది స్టాండింగ్ లైన్ రైట్ ఆఫ్ తీసుకోవాలి. తర్వాత లెఫ్ట్ ఆఫ్ సి, తర్వాత డి స్టాండింగ్ లైన్ లెటర్స్. వీటిల్లో ఓన్లీ కర్వ్ ప్యాటర్న్ తో వచ్చేటువంటి లెటర్స్ సి, తర్వాత ఓ, క్యూ, ఎస్, యు. మిగతా లెటర్స్ లో లైన్ ప్యాటర్న్ అండ్ కర్వ్ ప్యాటర్న్ రెండు మిక్స్ అయి ఉంటాయి. మనం ఈ విధంగా క్యాపిటల్ లెటర్స్ లో గ్రాఫాలజీ ప్రకారం ఎనాలిసిస్ చేయడం జరిగింది. ఇక్కడ లైన్ ప్యాటర్న్స్ కర్వ్ ప్యాటర్న్స్ లో వచ్చిన లెటర్స్ ఎనాలిసిస్ చేసాము. ఇప్పుడు మనం ఈ లెటర్స్ ను కుడి చేతి రైట్ స్లాండ్ లో అక్షరం ప్రతి లెటర్ రైట్ స్లాండ్ లో బి, సి, డి, తర్వాత జి, జే, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, యు. ఇలా మనం రైట్ స్లాండ్ లో అనాలిసిస్ చేసి రైట్ స్లాండ్ తీసుకోవడం జరిగింది. Total 1, total 11 letters. ఇవి కర్వ్ ప్యాటర్న్ తో వచ్చేటువంటి లెటర్స్ అన్నమాట. ఈ స్కూల్ ఆఫ్ గ్రాఫాలజీలో మనం కర్వ్ ప్యాటర్న్స్ అనాలిసిస్ చేయడం జరిగింది. ఈ కర్వ్ ప్యాటర్న్స్ ప్రకారం వచ్చేటువంటి లెటర్స్ దీనిలో లైన్ ప్యాటర్న్ కర్వ్ ప్యాటర్న్ మిక్స్ అయినాయి. ఓన్లీ కర్వ్ ప్యాటర్న్ వచ్చేటువంటి లెటర్స్ సి, ఓ, క్యూ, ఎస్, యు. ఇవి ఓన్లీ కర్వ్ ప్యాటర్న్ వచ్చే మిక్స్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈరోజు మనం ఇంతవరకు క్యాపిటల్ గ్రాఫాలజీ ప్రకారం అనాలిసిస్ చేయడం. నెక్స్ట్ క్లాస్లో మనం స్మాల్ లెటర్స్ గురించి నేర్చుకున్నాము. ఈ క్లాస్ నెక్స్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.